నమస్తే మామ. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. ఈరోజు 90 డేస్‌లో అయితే డే 2 మామ. ఇక మా బాబాయ్ పొద్దున్నే ఫోన్ చేసి చేను దగ్గరికి పోయితే పొమ్మని చెప్పాడు మామ నాకైతే. ఇక ఎందుకు పొద్దున్నే అయితే మా బాబాయ్ చేను దగ్గరికి వెళ్ళేవాడినంట మామ. కూలోళ్ళు అయితే వస్తున్నారు. ఈ సమాజంలో ఎలా ఉన్నారంటే మామ ఒకరికొకరు పలికే స్థితిలో అయితే లేరు మామ. ఈ కూలోళ్ళు అయితే ఎవరు పిలిచినా అయితే కూలి పనికైతే పోతారు మామ. ఎంతో కష్టం అయితే ఉంటే గానీ వాళ్ళు కూలి పనికైతే పోరు. బాబాయ్ పొలం దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నాడంటే మామ ఎవరు లేకపోతే మరి పనోళ్ళైతే పని అయితే చేయరు మామ. అందువలన అయితే ఎవరినో ఒకరిని పెట్టాలి కాబట్టి నేనైతే వెళ్ళాను మామ. ఇంక పొద్దున్నే ఇంక వాళ్ళ పాటికి వాళ్ళు పని చేసుకుంటూ ఉన్నారా, నేనైతే చెట్టు కింద కూర్చున్నా. ఇక వాళ్ళ పాటికి వాళ్ళు పని చేసుకుంటూ ఉన్నారా, నేను మా బాబాయ్ అయితే వాళ్ళ భోజనాల కోసం అయితే పొలంపేటకు పోయితే వస్తూ ఉన్నామా, దారిలో అయితే పంచర్ అయితే అయిపోయింది మామ. దీనమ్మ జీవితం దరిద్రానికి నేను తోడున్నాను, దరిద్రానికి నాకు తోడుందో ఏం అర్థం కాకుండా పోతుంది మామ. ఇంకా ఎలాగోలా గాలి అయితే కొట్టుకొని పొలంపేటకి అయితే వెళ్ళి పంచర్ అయితే వేయించుకోవచ్చేసాము. ఇంకా అలా బయటికి వెళ్దాం అని చెప్పి బండి అయితే వేసుకొని వచ్చి మా చెల్లి అయితే కూర్చున్నాను. చల్ల గాలి అయితే బాగా వస్తుంది. ఎవరైనా మన పేజీని అయితే కొత్తగా చూస్తాం అంటే ఫాలో చేసుకోండి మామ. ఉంటా మరి. ఓకే.